రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. ఇక ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 బిల్లు ప్రతిపాదనపై ప్రధానంగా మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భూసేకరణ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదులు ఇబ్బందుల్లో వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా గుర్తించింది. గత ప్రభుత్వ వైకాపా ప్రభుత్వ హయాంలో లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్నటువంటి ఫిర్యాదుల్లో 80% భూ ఆక్రమణలపైనే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత చట్టంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఉన్నాయని, దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం ప్రధానంగా ఈ కేబినెట్లో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూసేకరణ చట్టం 1982ను రద్దు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 2024ను తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపైనే ప్రధానంగా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మరొక అంశం, నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా ప్రధానంగా కేబినెట్ చర్చలో ఉండే అవకాశం ఉంది. వైకాపా హయాంలో నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా కూడా ఇక్కడ జీవో 77ను రద్దు చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు అమరావతి నుంచి మా ప్రతినిధి అనిల్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో అనిల్, చెప్పండి, కేబినెట్లో ప్రధానంగా చాలా అంశాలు ప్రభుత్వం ముందు సవాళ్ళు ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి సంబంధించి కానీ కొన్ని సంస్కరణలు చేయబోతున్నట్టు, కొన్ని జీవోలు మారుస్తున్నట్లు కూడా ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి చర్చలో ఏ అంశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎవరెవరు పాల్గొన్నారు, పూర్తి అప్డేట్ చేయండి. చంద్రబాబు సంక్షేమ క్యాబినెట్ సమావేశం కొనసాగుతున్నప్పటికీ కూడా అందరూ మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా ప్రభుత్వం అనుమతించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే నూతన క్రీడా విధానంపై కూడా క్రీడా విధానంలో చర్చ జరిగిన తర్వాత రోడ్డు ప్రొజెక్ట్ కండక్ట్ పాలసీ స్పోర్ట్స్ శాతాన్ని 2 నుంచి 3 కూడా పెంచేందుకు చర్చ అయితే జరిగింది. దీనిపైన ఆమోదం కూడా చేసే వాళ్ళు ఉందని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ప్రధానంగా కేబినెట్ కీలక నిర్ణయం కూడా చేసిందని తెలుసుకుంటూ పెద్దాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదం కూడా కూడా మనకు తెలుస్తుంది. అయితే సిఐడిఓ పరిధి ఆమోదించింది. ఇంకా 154 గ్రామాల పరిధిని కూడా పెంచాల్సిన అవసరం ఉందని కూడా కేబినెట్ చర్చ జరిగింది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మాత్రం ప్రధానమైన అంశాలపై కూడా పోలవరం పనులు కూడా ప్రారంభించాల్సిన అవసరం అంతేనా ఉందని కూడా చర్చ జరిగింది. ఆదివారం పనులు ఏకవంతంగా చేయాలని కూడా తెలుస్తా ఉంది. అలాగే నీరు చెట్టు కింద గత ప్రభుత్వంలో ఏదైతే నిలిచిపోయిన బిల్లులు ఉన్నాయో వాటిపైన కూడా చర్చ జరిగింది. ఆ బిల్లులు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే నీరు చెట్టు కింద ఏదైతే పనులు జరిగాయో వాటన్నిటికి కూడా గత ప్రభుత్వం మొత్తం బిల్లులు చేసింది. ఆ బిల్లుల పైన కూడా ప్రధానమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. రాజధాని అభివృద్ధి, రాజధాని పనులు డెవలప్మెంట్ పై కూడా చర్చ జరిగింది. అలానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు కూడా ఏకవంతం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలానే పిఠాపురం కూడా ఒక డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకుని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకుని డెవలప్ చేయాలని కూడా ఒక చర్చ జరిగింది. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే కేబినెట్ మాత్రం కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద కూడా పూర్తి స్థాయి చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే స్పోర్ట్స్ కోటాలో మాత్రం 2 నుంచి 3% పెంచే ఆలోచన ఉంది. అలానే కేబినెట్ ఏదైతే
నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో బీసీలకు ఏదైతే 50% ఉందో దానిపైన కూడా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. కేబినెట్ పదవులు కేటాయించేందుకు కూడా ఈ చర్చ మాత్రం పూర్తవుతుంది. అంటే బీసీలు అధికంగా ఇవ్వాలా లేదా 34% ఇవ్వాలా అనే దాని మీద కూడా పూర్తి స్థాయి ఆ చర్చ అయితే జరుగుతుంది. అయితే నామినేటెడ్ పదవులు కూడా ఆంధ్రప్రదేశ్ లో పంచాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రకటన చేయాల్సిన కొన్ని మాత్రమే ప్రకటించారు, ఇంకా కొన్ని ప్రకటించాల్సిన ఉంది. అయితే ఈ అన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చర్చ మాత్రం జరుగుతుంది. బీసీలకు ప్రత్యేక ఒక రిజర్వేషన్ ద్వారా ముందుకెళ్లాలని కూడా ఆలోచనలో ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. సంబంధించి పూర్తిగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది, కొత్త రివాల్యూషన్ తీసుకురాబోతున్నాం, ఐటీ కంటే కూడా డ్రోన్లకు సంబంధించినటువంటి ప్రధానంగా దృష్టి పెట్టబోతుందని తెలిసింది. సో ఆ అంశం ఏమైనా ఈరోజు సమీక్ష క్యాబినెట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు లా అండ్ ఆర్డర్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి క్యాబినెట్లో డిస్కస్ చేయొచ్చు కదా అన్నటువంటి కొన్ని అంశాలు కూడా వచ్చాయి. సో ఆ అంశం కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా చంద్రబాబు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ లో ఒక చర్చ జరుగుతుంది, డ్రోన్ అంశంపై కూడా ఒక చర్చ అయితే జరిగిందని మనకు తెలుస్తున్న సమాచారం. ప్రధానంగా ఆ డ్రోన్ కి సంబంధించిన అన్ని అంశాలు ప్రారంభించే ముందు కూడా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అనిల్.